తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ఉన్నవి 27 నక్షత్రాలు. సరే 28 అభిజిత్ తో కలుపుకొని, అభిజిత్ ని కన్సిడర్ చేయరు కాబట్టి 27 సర్వతోభాద్ర చక్రంలో కన్సిడర్ చేస్తారు కదా. బట్ 27 మనం చూసుకునేది 27 కదా. మరి సంధిలో పడితే ఏం చేస్తారు? ఇప్పుడు ఉత్తరాషాఢకి శ్రవణానికి మధ్యలో పుట్టారనుకోండి, అలా పుట్టడం జరగదు. దాన్ని లెక్కలేసి తీసుకోవచ్చు. మనం అంటే అభిజిత్ వస్తుందని అంటుంటారు. వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం క్యాల్కులేషన్ చేసి అసలు ఎందులో పుట్టారు చెప్పొచ్చు. మనిషి నిద్రకి నక్షత్రానికి సంబంధం ఉంటుంది. ఎలా నిద్రపోతున్నారు, లగ్నాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. సరే సార్, అయితే 27 నక్షత్రాలే. అయితే ఈ 27 నక్షత్రాలు వాళ్ళు కూడా ఏ పాయింట్ లో వీళ్ళు సూపర్ అని చెప్పేది ఏమైనా ఉంటుందా సార్? 100% ఉంటుంది. అయితే నేను 27 నక్షత్రాలు టకటక నేను అడుగుతాను సార్. ఒక్క పాయింట్, ఈ పాయింట్ లో మాత్రం వీళ్ళు సూపర్, ఇది మార్చుకోండి అంటే ఒక ప్లస్ డెఫినెట్ గా చెప్పండి, ఒక మైనస్ ని మార్చుకోండి అనేది కూడా చెప్పండి సార్. యూజ్ అవుతుంది కదా. టు స్టార్ట్ విత్ అశ్విని. అశ్విని ఎలా ఉంటారు? అశ్విని బాగా ఇంట్యూషన్, బాగా ఫాస్ట్ వీళ్ళు. కానీ వీళ్ళు మొండితనం ఎక్కువ ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. మొండితనం మార్చుకోవాలి. భరణి. భరణి వీళ్ళు ఏలాలి అని చెప్పి అనుకుంటే దేశాన్ని ఏలేస్తారు, ప్రపంచాన్ని ఏలేస్తారు, భూమిని మొత్తం ఏలేస్తారు. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఇది ఒక్కటి చాలా ఓవర్ కేర్ గా ఉంటారు. అదొకటి మార్చుకోవాలి. అంత అవసరం లేదు. కృతిక. కృతిక ఈజ్ ఆల్వేస్ అంటే వీళ్ళు ఎంత చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వీళ్ళు మెంటల్లీ. కానీ ఒక్కొక్కసారి అంతే సెన్సిటివ్ అయిపోతారు. ఇది మార్చుకోవాలి. ఓకే. రోహిణి. రోహిణి ఫుల్లీ మదర్లీ నేచర్ వీళ్ళు. అసలు చెప్పాలంటే చాలా మదర్లీ నేచర్, చాలా ఇదిగా ఉంటారు. కానీ వీళ్ళు ఒక్కొక్కసారి అతి మంచితనం వల్ల మోసపోతారు. సో జాగ్రత్త పడాలి. మృగశిర. మృగశిర ఫస్ట్ 2 పాదాస్ ఇందులో ఉంటే, సెకండ్ 2 పాదాస్ అక్కడ ఉంటాయి కదా. ఫస్ట్ 2 పాదాస్ ఇస్ వెరీ రొమాంటిక్, వీళ్ళు పాజిటివ్ మృగశిర. సెకండ్ 2 పాదాస్ ఇస్ వెరీ హై ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళేమో ఓవర్ లవ్ వల్ల ఒకసారి ఇబ్బంది పడతారు ఫస్ట్ 2 పాదాల వాళ్ళు. సెకండ్ 2 పాదాలు ఓవర్ ఆర్గ్యూ వల్ల ఇబ్బంది పడతారు. ఇది చూసుకోవాలి, మార్చుకోవాలి. రైట్ సార్. ఆరుద్ర. ఆరుద్ర ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా ఇమాజినేషన్ చేయగలుగుతారు. ఇక్కడ ఇలా జరగబోయింది అని వెంటనే వీళ్ళకి అర్థమైపోతుంది. మాటల్లో దేనిలో దానిలో టక్కున పట్టేసుకుంటారు. కానీ మదర్తో ఉన్న రిలేషన్ కొంత పాడవుతుంటుంది. ఒక్కొక్కసారి మెంటల్లీ డిప్రెస్ అయిపోతారు వీళ్ళు ఆరుద్ర వాళ్ళు. అదొకటి చూసుకోవాలి. పునర్వసు. పునర్వసు ఆల్వేస్ గైడింగ్ నేచర్, పాజిటివ్ చెప్పాలంటే, ఇంకా అందులో డౌట్ లేదు. ఇందులో 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు ఇంట్లో ఉంటే వీళ్ళు బాగుపడరు. వీళ్ళ లైఫ్ బయటికి వెళ్తే బాగుపడతారు వీళ్ళు. రైట్ సార్. పుష్యమి. పుష్యమి పాజిటివ్ ఏంటి? పుష్యమి అంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా స్పందిస్తారు. ఒక్కోసారి ఓవర్ ఫాస్ట్ వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది, మోసపోతారు. ఆశ్లేష. ఆశ్లేషకున్నంత తెలివితేటలు ఇంకోటి లేదు. చాలా మందికి నెగిటివ్ ఉంది. ఆశ్లేష అంటే సర్పనక్షత్రము, అమ్మో ఆశ్లేష అత్తగారి గండం అంటారు. అలా ఏముండదు. ఆశ్లేష ఇస్ ఓవర్ స్మార్ట్, బాగా థింక్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆశ్లేష వాళ్ళు బుధుడు గనక పాడైతే ఈ ఓవర్ థింకింగ్ అవతల వాళ్ళు అమ్మో ఇదేంటో ఇంత థింక్ చేస్తున్నా భయపెట్టేలా చేస్తుంది. అదొకటి మార్చుకోవాలి. మఖ. మఖ ఈజ్ పితృదేవత స్టార్ అంటారు దీన్ని యాక్చువల్గా. మఖా నక్షత్రం వాళ్ళు బాగా డిగ్నిఫైడ్గా ఉంటారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని సార్లు చాలా గొప్ప వాళ్ళతో కూడా కట్ అయిపోతారు. అదొకటి కొంచెం చూసుకోవాలి వీళ్ళు. పుబ్బ ఆర్ పూర్వ పల్గుని. కొంచెం అంటే ఆర్టిస్టిక్ నేచర్ ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి పుబ్బాకి. కాకపోతే ఒక్కొక్కసారి వీళ్ళు ప్రేమకి, స్నేహానికి, లేకపోతే ప్రేమకి ఇంకో దానికి కొంత డిఫరెన్సెస్ అర్థం కాక తొందరగా వీళ్ళు కనెక్ట్ అయిపోయి మళ్ళీ తర్వాత బాధపడుతుంటారు. ఉత్తర పల్గుని. ఉత్తర పాల్గొని ఆల్వేస్ అంటే ఇక్కడ 3 పాదాలు మనకి, ఒక పాదం ఇందులో ఉంటుంది, మిగతా 3 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. ఫస్ట్ పాదం వాళ్ళు ఓవర్ డిగ్నిఫైడ్, ఓవర్ ఇదిగా ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి. హెవీ ఇదిగా ఉంటారు. 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. కొంత లౌక్యము ప్లస్ డిగ్నిఫైడ్ రెండూ కలిసి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం చూసుకోవాలి వీళ్ళు మాట్లాడరు. ఫస్ట్ పాదం వాళ్ళు మెయిన్గా. 2, 3 పాదాలకు పెద్ద నెగిటివే ఉండదు. కానీ హస్త తొందరగా నమ్మరు వీళ్ళు. నమ్మకపోవడమే మంచిది వీళ్ళకి. నమ్మితే మోసపోతుంటారు వీళ్ళు. వీళ్ళ పాజిటివ్ అది. నమ్మకపోవడమే పాజిటివ్ వీళ్ళకి. ఓకే. చిత్త.
చిత్తా 1-2 పాదాస్ ఈజ్ ఆల్వేస్ వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3-4 పాదాల వల్ల కోరికలు ఎక్కువ ఉంటాయి. ఈ కోరికలు వల్లే డిజైర్స్ వీళ్ళు అధిగమిస్తారు. ఒక్కోసారి ఆ కోరిక వల్లే వీళ్ళు అనవసర రిలేషన్స్లోకి వెళ్ళి ఇబ్బంది పడతారు. స్వాతి సార్. స్వాతి ఈజ్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ స్టార్ అంటారు దాన్ని. ఆ నక్షత్రంలో ముహూర్తాలు పెడతారు కూడా, పెళ్లి ముహూర్తం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. బట్ ఆ స్వాతి ఏంటంటే అది ఆ నక్షత్రానికి ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే అది ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకుని ఉంటుంది. అంటే ఒకవైపు ఆనందాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, ఒకవైపు అతని ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాలెన్స్ చేసుకునే మైండ్లో ఉన్నంతసేపు వీళ్ళు హ్యాపీగా ఉంటారు. దీని నుంచి కొంచెం పక్కకు పోయారంటే అది ఎంత ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది అంటే అసలు అడగొద్దు. ఓకే. సో అది జాగ్రత్తగా. ఎగ్జాక్ట్లీ. విశాఖ 1వ పాదం ఇందులో ఉంటుంది. 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటాయి. 4వ పాదం వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది కదా. 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏంటంటే సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. సంతృప్తి మిస్ అయితేనే వీళ్ళకి ప్రాబ్లం. బట్ 99% సంతృప్తి పరులు చెప్పాలంటే. ఈ 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు నిగూఢమైన విషయాలను తొందరగా బయటికి తీసుకురాగలుగుతారు. అది అదొక స్పెషాలిటీ. మార్చుకోవాల్సింది సార్. మార్చుకోవాల్సింది ఏమిటి అంటే కొంచెం నిగూఢమైన విషయాల్లో ఎక్కువ వేలు పెట్టి కూడా ఇబ్బంది పడతారు. అందుకని కొంచెం జాగ్రత్తగా. ఎగ్జాక్ట్లీ. అనురాధ స్ట్రాంగ్ అండి చాలా. అనురాధ వాళ్ళు చెప్పాలంటే స్ట్రాంగ్ అప్ అండ్ డౌన్స్ కూడా అంతే బాగా చూస్తారు వీళ్ళు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఈ అనురాధ వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. అదొక్కటి చూసుకోవాలి. అండ్ మదర్ చాలా స్ట్రగుల్ చేసిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బాగా ఎదుగుతారు పాజిటివ్ చెప్పాలంటే. జ్యేష్ఠ 4 పాదాలు మనకు వృశ్చికంలోనే ఉంటాయి. సో జ్యేష్ఠ మీద కూడా చాలా మందికి అమ్మో జ్యేష్ఠ నక్షత్రం భయపడుతుంటారు. అంత భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు దాని రీసెర్చ్ బాగా చేస్తారు. వీళ్ళు పాజిటివ్నెస్ అదే. ఎప్పుడైతే వీళ్ళు రీసెర్చ్ చేయకుండా ఒక ఆర్గ్యుమెంట్కి కానీ ఒక టాక్ కానీ వెళ్తే అక్కడే దెబ్బతింటారు వీళ్ళు. మూల ఈజ్ ఆల్వేస్ స్పిరిచువల్ స్టార్. అది మంచి స్పిరిచువల్ జ్ఞానం ఉంటుంది. స్పిరిచువల్ నుంచి పక్కకు పోతేనే ఇబ్బంది వస్తుంది వీళ్ళకి. పూర్వాషాఢ ఎప్పుడూ కూడా వీళ్ళు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామితో ఎంత కమ్యూనికేటెడ్గా ఉంటే ప్రతిదీ జాగ్రత్తగా వీళ్ళు ఒక గురు శిష్య సంబంధంలా ఉంటేనే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అది ఏమాత్రం సరిగా మాట్లాడలేదా వీళ్ళ మ్యారిటల్ లైఫ్ వీళ్ళకి ఇబ్బందిని ఇస్తుంది. ఉత్తరాషాఢ మనకి 1వ పాదం ఇందులో ఉంటుంది. 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటాయి. సో 1వ పాదం ఈజ్ డిగ్నిఫైడ్ అండ్ స్పిరిచువల్ గైడింగ్ నేచర్స్ ఉంటాయి. వాళ్ళు అది మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది. అది కాకుండా పక్కపోతే ఇబ్బంది పడతారు. 1, 2, 3, 4 పాదాల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం అంటే కొంత స్ట్రెస్ అది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడా కూడా దీన్ని బయట పెట్టుకోరు. బయట పెట్టుకుంటేనే ఇబ్బంది వస్తుంది వీళ్ళకి. శ్రవణ నక్షత్రం కూడా ఇది కూడా కొంచెం అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి జాబ్ని. వీళ్ళు చదువుకున్నది ఎవరో ఏదో ఇప్పిస్తారని చెప్పి వాళ్ళకి ఏదో మనీ కట్టడం లాంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు శ్రవణం వాళ్ళు. ధనిష్ట 1, 2 పాదాలు కుంభంలో ఉంటాయి. 3, 4 పాదాలు 1, 2 పాదాలేమో మకరంలో ఉంటాయి. 3, 4 పాదాలు కుంభంలో ఉంటాయి. సో 1, 2 కానీ 3, 4 పాదాల్లో 1 and 4 పాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2 1వ పాదం ఈజ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారు. అలా ఉండడమే కరెక్ట్ వాళ్ళకి. అంటే జన్మజాతకంలో మనకి ఎలా ఉందో అలా ఉండడమే కరెక్ట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అది మార్చుకుందాం అన్నప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అండ్ 2వ పాదం వారు ఏంటంటే ఇక్కడ ఆర్గ్యుమెంటు స్ట్రాంగ్ 2 ఉంటూ పురుషులకైతే ఒక లక్షణం ఉంటుంది, స్త్రీలకైతే ఒక లక్షణం ఉంటుంది. పురుషులైతే ఎంతసేపు ఇంటికి సంబంధించిన మదర్తో ఉంటే బాగుంటుంది వీళ్ళకి లైఫ్. స్త్రీలు అయితే ఇంట్లో ఉండకుండా వీళ్ళు కొంచెం రకరకాల దేశాలు అట్లా వెళ్తే బాగుంటుంది. అండ్ ధనిష్ట 3, 4 పాదాల్లో 3వ పాదం ఈజ్ వెరీ లగ్జరీ అండ్ కోరికలు ఎక్కువగా ఉండడం. అలాగే బతుకుతూనే బాగుంటుంది వీళ్ళ లైఫ్. అది వద్దు నాకేం వద్దు అనుకుంటేనే ఇబ్బంది పడతారు. 4వ పాదం వాళ్ళు అయితే వెరీ స్ట్రాంగ్ అండ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా బాగా చూస్తారు. కాకపోతే వీళ్ళు రీసెర్చ్ ద్వారా బాగా బాగుపడతారు 4వ పాదం వాళ్ళు ధనిష్ట. ఇక శతభిష నక్షత్రం ఆల్వేస్ అది హ్యాపీనెస్ని ఇచ్చే నక్షత్రంగా చెప్తుంటారు. కుంభరాశి వాళ్ళందరూ అలాగే ఉంటారండి. అంటే వాళ్ళు ఎంతసేపు పక్క వాళ్ళని ఆనందం పెట్టాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలి అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శతభిష నక్షత్రానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళు అవతల వాళ్ళ సంతోషం కోసం చేసే కొన్ని సాక్రిఫైస్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. ఎక్కువ సాక్రిఫైస్లు ఎక్కువ చేయకూడదు వీళ్ళు చూసుకోవాలి. పూర్వభద్ర 1వ పాదం ఇందులో ఉంటుంది. కుంభరాశిలో ఉంటుంది. 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. 4వ పాదం మాత్రమే మీనంలో ఉంటుంది.
సో 1, 2, 3 పాదాల వాళ్ళు కనుక చూసుకుంటే ధార్మికులు అని చెప్పాలి. ధర్మబద్ధంగా ఉన్నంతసేపు వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఏముందిలే ఏం కాదులే అని ఎప్పుడైతే కొంచెం పక్కకు వేరే ఇబ్బంది వస్తుంది. 4వ పాదం అయితే వెరీ స్పిరిచువల్. వీళ్ళు ఎక్కువగా ఎవరికి ఎంత బోధిస్తుంటే వాళ్ళంత లైఫ్‌లో షైన్ అవుతారు. ఎవరికి ఏం నేర్పించకూడదు అన్నప్పుడు ఇబ్బంది పడతారు వీళ్ళు. ఓకే. ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర ఈజ్ ఆల్సో ధార్మిక నక్షత్ర అని చెప్తాం. అంటే వీళ్ళు ఎప్పుడు గురుకర్మ యోగాస్, ధర్మకర్మాది యోగాస్‌లో ఉంటేనే వీళ్ళకి కూడా బావుంటుంది. హ్మ్. అయితే ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి ఉత్తరాభాద్ర వాళ్ళు. అక్కడే వీళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ చూసుకొని చేస్తే మళ్ళీ వీళ్ళెళ్ళినంత రేంజ్‌లో ఎవరు వెళ్ళలేరు. బ్యూటిఫుల్ సార్. ఇక ఫైనల్‌గా రేవతి. రేవతి ఈజ్ ఆల్వేస్ మనం ఎలా అయితే ఇందాక మనం పూర్వాషాఢ నక్షత్రం అని చెప్పుకున్నాము మూల తర్వాత, అలాగే వీళ్ళకి కూడా జీవిత భాగస్వామితో కొంచెం వీళ్ళు ఎప్పుడు సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటుంటే బాగుంటుంది. వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ చెప్పాలంటే వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీళ్ళ లైఫ్‌ని ఒక రేంజ్‌లో నిలబెడుతుంది. ఎక్కడైతే వీళ్ళు సరే తర్వాత చూసుకుందాం అంటే లేజీ. చేసేసి తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటే మాత్రం అక్కడ పొరలో పడతారు. రైట్. బ్యూటిఫుల్ సార్. 27 నక్షత్రాలు ఏ విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళు ఎలా ఉంటారు, మార్చుకోవాలనేది సింపుల్ అండ్ స్వీట్‌గా చెప్పేసారు. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.